హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం యోగా యొక్క సెకండ్ టాపిక్ తెలుసుకుందాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా, యోగా సూత్రాలు. సో ఇది యోగా క్లాస్ నెంబర్ 2. సో ఇందులో 5 సూత్రాలు ఉంటాయి, 5 సూత్రాలు ఉంటాయి. ఆ 5 సూత్రాలు ఏంటి, దాంట్లో సబ్ హెడ్డింగ్స్ ఏంటి, హెడ్డింగ్స్ ప్రకారమే నోట్స్ ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో ఓన్లీ 5000 వర్డ్స్ ఏమో పడుతున్నాయి. సో ఇది కొంచెం ఎక్కువ అయితే గిట్లా చూస్తాను. సో టెలిగ్రామ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే వీడియోలో కూడా మంచిగా కనిపిస్తుంది కదా. సో అలా చేద్దాం. సో నిన్న Jan 1 న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. సో నేనైతే మంచిగా గుడికి వెళ్ళి ఏ మొక్కుకున్నానో అది మీకు కూడా తెలుస్తుంది. అదేంటంటే దరిద్ర దేవత వెళ్ళి అదృష్ట దేవత తలపై కూర్చోవాలని మొక్కుకున్నా. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా, యోగా యొక్క సూత్రాలు. సో యోగా యొక్క సూత్రాలు ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా, త్రిగుణ. సెకండ్ది అంతఃకరణ చతుష్టయ. థర్డ్ది త్రిశరీర. ఫోర్త్ది పంచకోశ. 5వది అష్టచక్రాలు. సో మీకు హెడ్డింగ్లోనే అర్థమైపోతూ ఉంటుంది సగం మ్యాటరు. సో ఇందులో ఉన్నది ఉన్నట్టు కాకుండా మీ ఓన్ వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు. సో ఇందులో ఎట్లుందంటే టోటల్ అచ్చమైన తెలుగు భాషలో ఉంది, మీకు ఓన్గా కూడా రాసుకోవచ్చు గుర్తు రాకుంటే. ఇప్పుడు చూస్తే అబ్బా ఇది అచ్చ తెలుగులో ఉంది, ఏం అర్థమవుతుంది అని అనిపించవచ్చు. బట్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక్కసారి చూసుకొని వెళ్తే మీరు ఓన్ వర్డ్స్లో రాసేయగలుగుతారు. అదేంటో మరి ఎగ్జామ్స్ వస్తున్నాయనగా అలా సబ్జెక్ట్ మొత్తం అర్థమైపోతూ ఉంటుంది. సో దట్స్ ఎ మ్యాజిక్. సో యోగా సూత్రాలు పురాతన అభ్యాసం శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు వైపు. అంటే వాళ్ళు శారీరకంగా అయినా మానసికంగా అయినా అని చాలా కంట్రోల్గా ఉంటారు. సో యోగా సూత్రాలు వలన. యోగా సూత్రాలలో 5 ఉంటాయని చెప్పిన కదా. సో అందులో ఫస్ట్ ఏంటి అంటే త్రిగుణ. సో త్రిగుణాలో మీకు హెడ్డింగ్లోనే కనిపిస్తుంది కదా, 3 అంటే 3, గుణ అంటే 3 గుణాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. సో యోగా క్లాస్ నెంబర్ 1కి థ్యాంక్ యూ అక్క అని ఒక 4-5 మెంబర్స్ కామెంట్ చేశారు. సో 4-5 మెంబర్స్కే ఇంత హ్యాపీగా ఉండాలా అని నా ఫ్రెండ్స్ అన్నారు. బట్ ఇట్స్ ఓకే, చెప్పింది 2-3 అయినా కానీ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో నాకైతే నచ్చింది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా కామెంట్స్ చూస్తూ. సో మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్, థ్యాంక్ యూ. త్రిగుణాలో సబ్ హెడ్డింగ్స్ అంటే 3 గుణాలు ఏంటి, ఆ 3 గుణాల యొక్క 3 సబ్ హెడ్డింగ్స్ లాగా ఇచ్చిన. సో ఫస్ట్ ఏంటి సత్వ. సత్వ అంటే స్వచ్ఛత మరియు ప్రకాశం. నెక్స్ట్ రాజాస్ ఆర్ రాజులు, కార్యకలాపం, అభిరుచి. థర్డ్ హెడ్డింగ్ ఏంటి అంటే తమస్. తమస్ అంటే జడత్వం, చీకటి. ఫస్ట్ సత్వ అంటే ఏంటి, స్వచ్ఛత మరియు ప్రకాశం. అంటే మనం చేస్తున్న పనిలో స్వచ్ఛత ఉండడం, మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఉన్నంత జ్ఞానాన్ని స్వీకరించే విధంగా ఉండడం. సో అజ్ఞానంతో నాకు అన్నీ తెలుసు, నాకే తెలుసు అని అనుకోకుండా ఉన్నంత జ్ఞానాన్ని స్వీకరించే విధంగా స్వచ్ఛంగా అలా ఉండాలి. సో వీటన్నిటిలో ఈ టోటల్ క్లాస్లో ఏముంటుందంటే వేరే వేరే హెడ్డింగ్స్ ఉండొచ్చు, వేరే వేరే నేమ్స్ ఉండొచ్చు, బట్ టోటల్గా ఏం చెప్తుందంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సో అంతే, యోగా ఏం చెప్తుంది, మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఉన్నంత విధంగా ఆలోచించాలి అని కదా. సో వీటన్నిటిలో ఉంటుంది. సో గుడి చుట్టూరు గులై వచ్చినట్టు అదే మ్యాటర్ మళ్ళీ ఉంటుంది. రాజస్లో ఏముంటుందనంటే మనం చేసే పనిలో నాణ్యత, సో క్వాలిటీ చూపిస్తుంది. సో ఇంతే ఉంటుంది ఇందులో. ఇదంతా మ్యాటర్ చెప్తలేరు అని అనుకోకండి, మళ్ళీ అంత మ్యాటర్లో అదే ఉంటుంది, అందుకని నేను జస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ చెప్తున్నా అంతే. సో నెక్స్ట్ తమస్. తమస్ అంటే ఏంటి అంటే జడత్వం మరియు చీకటి. సో తమస్ అంటే ఏంటి అంటే జడత్వం అంటే లైక్ ఇట్లా లేజినెస్, సోమరితనంగా ఉండడం, ఇది నేను చేస్తా నమ్మకం లేకపోవడం, ప్రేరణ లేకపోవడం, ఇలాంటిది. సో చీకటి అంటే అంధకారం. సో వాళ్ళు యాక్టివ్గా ఉండరు అన్నట్టు, అజ్ఞానంగా అట్లా ఉంటారు. సో మొత్తం ఇది అంతే ఉంటుంది. సో నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ ఇది అంతఃకరణ చతుష్టయ. చతుష్టయ అంటే 4, అంటే 4 అట్లా గుర్తుంచుకోండి, 4 భాగాలు ఉంటాయి. సో త్రిగుణ, 3 అంటే 3. సో 3 సబ్ హెడ్డింగ్స్. ఇలా చతుష్టయ అంటే 4 హెడ్డింగ్స్ ఉంటాయి. 4 హెడ్డింగ్స్ ఏంటి అంటే ఒకటి మానస్, బుద్ధి, చిత్త,
అహంకార. సో ఈ యోగా ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగాలో ఏముంటాయంటే ఒక మనిషి గురించిన అలవాట్లు అట్లుంటాయి. సో ఉండవలసిన గుణాలు వాటి గురించి తెలియజేస్తుంది. మానస్ అంటే మనస్సు. మనసులో ఆలోచనలు కానీ, భావోద్వేగాలు, ఇంద్రియ అనుభవాలు అవన్నీ ఉంటాయి కదా. సో మనల్ని ఆలోచనలు ప్రశాంతంగా ఉండనిస్తాయా? సో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి సో టెన్షన్ పెట్టేస్తాయి ఆలోచించి. సో యోగాలో మానసిక స్పష్టత మరియు స్వీయ అవగాహన పొందడానికి ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో కూడిన మనస్సును పెంపొందించే అభ్యాసం నొక్కి చెప్పబడింది. సో ఈ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఉందంట అభ్యాసం. సో యోగా అంటేనే ప్రశాంతత కదా. సో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. బుద్ధిని కామన్గా ఎందుకు యూజ్ చేస్తాంరా? ఇప్పుడు లైక్ ఇది మంచి ఇది చెడు అని అందులో డిఫరెన్స్ చెప్పడానికి, అంటే వివక్షని చూపించడానికి బుద్ధిని యూజ్ చేస్తాం కదా. అదే ఇక్కడ ఉంది. సో వివక్ష చూపే అధ్యాపకులు నిర్ణయాలు తీసుకోవడానికి, పరిస్థితులను విశ్లేషించడానికి, అంటే పరిస్థితిని బట్టి అది మంచా చెడా ఇప్పుడు ఏం చేయాలి అని అందులో విచక్షణను చూపించేదే బుద్ధి. సో చిత్త అంటే స్పృహ, అంటే జ్ఞాపకాలు, అంటే పాస్ట్ టెన్స్లో జరిగినవి మనము ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కదా. సో ఇది చేస్తే ఇలా అయ్యింది, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే చెడు అవుతుంది అని వాటిని బట్టి ఆ జ్ఞాపకాలతో మనం ప్రస్తుత ఆలోచనలను ఎలా చేస్తామో, ప్రస్తుత ఆలోచనలు మరియు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దాన్ని చిత్త అంటారు. సో అంటే మనం అనుభవించిన దాన్ని, అంటే జరిగిపోయిన దాంట్లో మనం అనుభవించే ఉంటాం. సో వాటిని బట్టి సో మనం ప్రస్తుత కాలంలో ఆలోచనలు, ప్రవర్తనలను ఇలా అనుకుంటాం కదా. సో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి నేను మంచిగా చదువుకోలేదు, అందుకనే ఫెయిల్ అయినా. సో ఈ ఇయర్ కన్నా ఈ ఎగ్జామ్కి మంచిగా చదివి పాస్ అయిపోదాం అని అనుకుంటాం కదా. సో అదే చిత్త. సో అహంకారం. అహం అంటే వ్యక్తిత్వం మరియు స్వీయ గుర్తింపు. అంటే కొందరు మంచిగా హుందాగా ఇట్లా అంత చెడు అంత చిల్లర చేయకుండా మంచిగా ఉంటారు కదా. సో దాన్ని ఒక రకమైన అహం అంటారు. కొందరు ఎక్కువ అహం చూపిస్తారు. ఎట్లా అంటే మేము ఉన్న వాళ్ళం, ఏ అబ్బా అంత వాళ్ళు లేని వాళ్ళు అని ఇట్లా చిన్న చూపు చూస్తారు కదా. సో అలాంటి అహం చూపించే వాళ్ళు వేరు. సో ఆరోగ్యకరమైన అహం వేరు. సో అది మీరు చదువుకోండి. సో నెక్స్ట్ మెయిన్ హెడ్డింగే త్రిశరీర, అంటే అంటే 3 శరీర. ఫస్ట్ వన్ స్థూల శరీరం అంటే మనకి బయటకు కనిపించే మన బాడీ, కాళ్ళు, చేతులు ఇలా ఉంటాం కదా. సో బయటకు కనిపించే మన అవయవాల యొక్క బాడీ. సో ఈ శరీరాన్ని యూజ్ చేసుకునే మనం ఆసనాలు చేస్తాం కదా. సో ఇక్కడ ఉంది కదా, లాస్ట్ లైన్ చూడండి. మన శారీరక అభ్యాసాలు ప్రధానంగా స్థూల శరీరంని లక్ష్యంగా చేసుకుంటాయి. అంటే ఆసనాలు మనము చేతులు, కాళ్ళు వీటినే యూజ్ చేసుకొని చేస్తాం కదా, అందుకు స్థూల శరీర. నెక్స్ట్ సూక్ష్మ శరీర అంటే ఇట్లా ప్రాణాయామం, అంటే శ్వాస, బుద్ధి, మనస్సు ఇలాంటివి అందుబాటులో ఉంచుకోవడానికి చేస్తాం కదా. ధ్యానం కానీ, ప్రాణాయామం కానీ ఇలా ప్రశాంతంగా ఉండడం కోసం అది సూక్ష్మ శరీర. అంటే సూక్ష్మ శరీర అంటే అది వేటికి కనిపించదు. స్థూల శరీరం అంటేనేమో బయటకు కనిపిస్తుంది, భౌతికంగా కనిపించేది. సూక్ష్మ శరీరం అంటేనేమో ఎవరికి కనిపించదు. శ్వాస కనిపిస్తుందా? కనిపించదు. మనసు కనిపిస్తుందా? కనిపించదు. ఇలా కంటికి కనిపించని బాడీని సూక్ష్మ శరీరం అంటాం, కనిపించేదాన్ని స్థూల శరీరం అంటాం. సో నెక్స్ట్ ప్రాణాయామం ద్వారా శ్వాస నియంత్రణ చేసుకుంటాం, ధ్యానం ద్వారా మనసును కంట్రోల్ చేస్తాం. ఇలాంటివి వాటికి సూక్ష్మ శరీరాన్ని మనం వాడుకుంటాం. సో నెక్స్ట్ కరణ శరీర. అంటే కరణ శరీరం ఏంటి అంటే జననం, మరణం మరియు పునర్జన్మ. అంటే కొందరికి ఇట్లా గుర్తొస్తూ ఉంటాయి కదా, పునర్జన్మలో ఇలా ఉండి ఉంటావు, అందుకే ఇప్పుడు ఇలా ఉన్నావు ప్రజెంట్ జన్మలో అట్లా అంటారు కదా. సో ఇది వాటికి సంబంధించింది. సో పునర్జన్మలో ఉన్న కొన్ని అంశాలు ప్రజెంట్ ఉన్న జన్మలో వాటిని గుర్తు చేస్తూ ఉంటాయి, ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో దాన్ని కరణ శరీర అని అంటారు. సో నెక్స్ట్ పంచకోశ. సో పంచ అంటే ఎంత? 5 కదా. సో పంచకోశ అంటే 5 తొడుగులు. పంచకోశ అంటే ఫస్ట్ అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞామయ కోశ అండి. సో నెక్స్ట్ అన్నమయ కోశ అంటే ఏంటి అంటే స్థూల శరీరం. అంటే మనకు స్థూల శరీరం అంటే ఏంటి? బయటికి కనిపించే శరీరం, కాళ్ళు, చేతులు. సో వాటిని సమతుల్యంగా అంటే మంచిగా ఉంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, వాటిపైన శ్రద్ధ పెట్టడం, వాటి గురించి అన్నమయ కోశ చెప్తుంది.
అంటే భౌతిక కోశం. భౌతిక అంటే ఏంటి? బయటకు కనిపించేటువంటిది. సో నెక్స్ట్ సెకండ్‌ది ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ అంటే మన సూక్ష్మ శరీరానికి, అంటే ప్రాణాయామం ఇలా చేస్తాం కదా, ధ్యానం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి, శ్వాసను నియంత్రణలో ఉంచుకోవడానికి మనం ఈ ప్రాణమయ కోశ చెప్తుంది. సో వాటిని మంచిగా ఉంచుకొని సమతుల్యంగా ఉంచుకోవడానికి. సో నెక్స్ట్ థర్డ్ వన్ మనోమయ కోశ. మనోమయ కోశ అంటే మన మనస్సు ఆలోచనలు, భావోద్వేగాలు వాటిని కంట్రోల్లో ఉంచుకోవడానికి, సో మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుకోవడానికి ఈ మనోమయ కోశలో ఉంటుంది. సో ఇక్కడ హెడ్డింగ్తోనే గుర్తుంచుకోండి. అన్నమయ కోశ, భౌతిక కోశం అని అంటే బయటకు కనిపించే అటువంటి దాన్ని మంచిగా ఉంచుకోవడానికి. ప్రాణమయ కోశ అంటే ప్రాణం కోసం మనం ఏం చేస్తాం? బ్రీతింగ్ కదా. సో ఆ శ్వాసని నియంత్రణలో ఉంచుకోవడానికి అది. సో నెక్స్ట్ మనోమయ కోశ అంటే మనస్సులోని ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకోవడానికి. విజ్ఞానమయ కోశ అంటే విజ్ఞానం అంటే ఏంటి? తెలివి. సో తెలివితో నిర్ణయాలు తీసుకోవడం కానీ, సో మంచి మంచి గ్రంథాలు చదవడం, వాటిని అధ్యయనం చేయడం, సో తెలివితోని వాటిని మంచిగా శుద్ధీకరణ చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అంతర కోశం అంటే ఆనందమయ కోశం లేదా అంతర కోశం అని కూడా అంటారు. సో ఇది దైవంతో సంబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. లోతైన ధ్యానం, ఆధ్యాత్మిక సాక్షాత్కారం ద్వారా ఆవిష్కరించబడుతుంది. సో దేవుణ్ణి నమ్మి ఆనందంగా ఉండడం, సో లోతుగా ఆలోచించడం కానీ, సో వీటన్నిటినీ ఈ అంతర కోశం సూచిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ ఏంటి అంటే అష్టచక్ర. సో వేదాలు అంటే శ్రీమద్ భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు, ఉపన్యాసాలు అన్నీ, సో పురాతన పవిత్ర వేద గ్రంథాల నుండి జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా, సో సామాన్యులు పంచుకోవడం ద్వారా ఆయుర్వేద సూత్రాలను ప్రచారం చేయడం, వ్యాప్తి చేయడం ఈ అష్టచక్ర యొక్క లక్ష్యం. సో అష్టచక్ర రకాలు ఎన్ని అని అంటే 7 ఉన్నాయి. సో సహస్ర, విశుద్ధ, ఆజ్ఞ, అనాహత, మణిపుర, స్వాదిష్టాన, మూలధార. సో ఈ హెడ్డింగ్స్ని గుర్తుంచుకోండి. మీరు లోపల మ్యాటర్ ఏదైనా కూడా హెడ్డింగ్స్ కరెక్ట్గా పెడితే సో కరెక్ట్ అని అనుకుంటారు. సో లైన్ టు లైన్ చూడరు కదా ఇన్విజిలేటర్స్ ఎవరైనా కూడా. సో నెక్స్ట్ ఫస్ట్ సహస్ర. సో ఇక్కడ హెడ్డింగ్ రాలేదు, ఫస్ట్ది సహస్ర హెడ్డింగ్ ఇక్కడ. సో కిరీట చక్రం చక్ర వ్యవస్థలో 7వ శక్తి కేంద్రం తల చక్రం. అంటే సహస్ర చక్రాన్ని తల చక్రం అని కూడా అంటారు. సో ఇది తల పైభాగాన ఉంటుంది. సహస్ర అంటే ఏంటి? వేలాది కదా. సో సహస్రనామాలు, 1000 నామాలు ఇలా అంటారు కదా. సో ఆ 1000 రేకులతో ఉన్న తామర పువ్వు నుండి దీనికి సహస్ర అని పేరు వచ్చింది. సో నెక్స్ట్ విశుద్ధ అంటే గొంతు చక్రం అని. సో ఇది చక్రాల గురించి చెప్తుంది. సో తల చక్రం, గొంతు చక్రం, మనసు చక్రం ఇలా ఉంటాయి. సో ఏదో డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోకండి. సో ఇలానే ఉంటుంది. విశుద్ధ లేదా గొంతు చక్రం అట్లా అంటారు. సో గొంతుతోటి ఏం చేస్తారు? వాయిస్ తోటి కమ్యూనికేషన్ చేస్తారు కదా, మాట్లాడతారు కదా. ఇది కమ్యూనికేషన్ హబ్గా ఉంటుంది. సో మీ స్వరాన్ని మీరే, మీ ఫీలింగ్స్ని మీరే మాట్లాడాలి, వ్యక్తీకరించాలి. సో వాటి గురించి చెప్తుంది. సో నెక్స్ట్ ఆజ్ఞ అంటే ఏంటి అంటే గ్రహణ శక్తి, అంటే 3వ కన్ను. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? కొందరు చెప్తారు కదా పరిస్థితులను బట్టి నెక్స్ట్ ఇది జరగవచ్చు అని, అంటే 3వ కన్ను అలా. సో 3 అని సీరియల్లో లాగా 3వ కన్ను ఇలా తెరుచుకొని భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది కనిపిస్తుంది కదా. సో అది ఆజ్ఞ, అట్లా గుర్తుంచుకోండి. సో డైలీ సీరియల్ చూసి అలవాటు అయిపోయింది. సో నెక్స్ట్ అనహిత. సో అనాహత చక్రం హృదయ చక్రం అని కూడా పిలుస్తారు. దీన్ని హృదయ చక్రం అంటారంట. సో ఈ 7 చక్రాలలో 4వ శక్తి కేంద్రం ఈ అనాహిత చక్రం అనేది. సో ఇతరులతో అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవాలనుకుంటే సహాయపడుతుంది. సో హృదయం మంచిగా ప్రవర్తించే వాళ్ళని, మంచి హృదయం ఉన్న వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు కదా. సో వాళ్ళతోనే సంబంధం పెట్టుకుంటారు కదా. సో అలా. సో చెడ్డ వాళ్ళతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటారా? చిపో అంటారు. సో అది 5th ఏంటి అంటే మణిపుర చక్రం మీ శరీరంలో అగ్ని మూలకాన్ని వ్యాప్తి చేస్తుంది. ఇది శక్తి, వెచ్చదనం మరియు కాంతిని తెస్తుంది. ఇది నమూనా మరియు వాయు లేదా సమాన ప్రాణం యొక్క శక్తి కేంద్రం. సో నెక్స్ట్ స్వాదిష్టాన అంటే సో స్వాదిష్టాన అనే వ్యక్తిలో
సో డబ్బు యొక్క శక్తి ఉంటుందంట, సంబంధాల శక్తి కూడా కలిగి ఉంటాడంట. కరుణ మరియు సృజనాత్మకత ప్రదర్శిస్తూ ఉంటారు ఈ స్వాధిష్టాన చక్రం వ్యక్తులు. సో నెక్స్ట్ మూలాధార అంటే ఈ చక్రం మన భవిష్యత్తు విధిని కలిగి ఉంటుంది. మన వ్యక్తిత్వ వికాసానికి పునాది. అంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఈ పని చేయాలి అనుకుంటాం కదా, సో అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.